असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय। స్టూడెంట్స్, ఈరోజు మనము మూత్రాశయ వ్యవస్థ గురించి నేర్చుకుందాము. ఈ వ్యవస్థలో మూత్రపిండాలు, మూత్రవాహిని, మూత్రాశయము మరియు మూత్ర మార్గము ఉండును. మూత్రాశయ వ్యవస్థలో మూత్రపిండాలు, మూత్రవాహిని, మూత్రాశయము మరియు మూత్ర మార్గము ఉంటాయి. ఈ పిక్చర్ని జాగ్రత్తగా గమనించండి. మూత్రపిండాల గురించి మనం నేర్చుకుందాము. మూత్రపిండాల గురించి మనం చూద్దాము. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో కటివెన్ను పూసల కింద ఉంటాయి. చూడండి, ఇక్కడ నీలం రంగు మరియు ఎరుపు రంగుల్లో నిలువుగా ఉన్నదాన్ని కటివెన్ను పూసలు అంటాము. దీని ప్రక్కనే చిక్కుడు గింజ ఆకారంలో రెండు కనబడుతున్నాయి. ఇవే మనకి మూత్రపిండాలు లేదా కిడ్నీలు అని అంటాము. గమనించారా? ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయి. ఇవి సుమారు 600 నుండి 700 గ్రాములు బరువు ఉంటుంది. అంటే సుమారుగా 1/2 కేజీ పైనే దాని యొక్క బరువు ఉంటాయి. ఈ ఎడమ మూత్రపిండము కుడివైపు కన్నా కాస్త ఎక్కువగా 30 గ్రాములు ఎక్కువగా బరువు ఉంటుంది. అలాగే ఎడమ వైపున ఉన్న కిడ్నీ కొద్దిగా ముందుకు వెనుకకు కదులుతుంది. ఈ చిత్రాన్ని మరొక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో కటివెన్ను పూసల కింద ఉన్నాయి. చిక్కుడు గింజల ఆకారంలో ఉన్నాయి. దీన్నే కిడ్నీలు లేదా మూత్రపిండాలు అని అంటారు. తరువాత కిడ్నీ ఉపరితలంపై ఉన్న పలుచని పొరని క్యాప్సూల్ అంటారు. కిడ్నీ ఉపరితలం పైన ఉన్న పలుచని పొరని క్యాప్సూల్ అనగా, ఇక్కడ గమనిస్తే ఇదిగో చూడండి, ఇది క్యాప్సూల్. ఇక్కడ నల్లగా పైన పొర, ఇది మొత్తాన్ని, దీన్ని, ఇది ఎక్కడ కదులుతుందో దాని మొత్తాన్ని క్యాప్సూల్ అనగా కిడ్నీ ఉపరితలంపై ఉన్న పలుచని పొర. ఇది చాలా పలుచగా ఉంటుంది. ఈ పలుచని పొర మొత్తాన్ని క్యాప్సూల్, ఏంటది, క్యాప్సూల్ అని అంటారు. ఓకే. తరువాత ఈ చిత్రంలో అడ్డుకోతలో కనిపించే వెలుపల ఎరుపు రంగు గోధుమ భాగాన్ని, అంటే చూడండి, దీనిని వల్కలము లేదా కార్టెక్స్ అని అంటారు. ఎరుపు రంగు గోధుమ భాగాన్ని, ఓకే, వెలుపల ఉండే ఎరుపు రంగు గోధుమ భాగాన్ని వల్కలము లేదా కార్టెక్స్ అని అంటారు. దీని లోపల లేత రంగులో ఉండే భాగాన్ని చూడండి, ఇది కాస్త ఎరుపు గోధుమ రంగులో ఉంది, ఇది కాస్త లేత రంగులో ఉంది. దీన్ని దవ్వ లేదా మెడుల్లా అని అంటారు. దవ్వ లేదా మెడుల్లా అని అంటారు. రేనల్ పిరమిడ్ చూడండి, మెడుల్లాలో ఇది ఒక మెడుల్లా యొక్క భాగం. ఇది మెడుల్లా చిత్రం. మెడుల్లాలో త్రికోణాకారంలో కనిపించే భాగాన్ని రేనల్ పిరమిడ్. చూడండి, రేనల్ పిరమిడ్. వీటన్నిటిని, ఈ ఎర్రగా ఉన్న వాటిని త్రికోణాకారంలో ఉంది. చూడండి, కాస్త త్రికోణాకారంలో ఉంది. వీటిని రేనల్ పిరమిడ్స్గా గుర్తిస్తాం మనం. రేనల్ పిరమిడ్ అని అంటాము. చూడండి, రేనల్ పిరమిడ్. ఇది ఆకారానికి ఇంచుమించుగా త్రికోణాకారంలో ఉంది. చూడండి, త్రికోణాకారంలో ఉంది. ఇది కాస్త త్రికోణాకారంలో ఉంది, గమనిస్తే. తర్వాత నెఫ్రాన్, మూత్రపిండంలో శక్తివంతంగా పనిచేసే ప్రామాణికాన్ని నెఫ్రాన్ అని అంటారు.
ఇది నెఫ్రాన్. దీనిలో ఉండే భాగాల గురించి మనం నేర్చుకుందాము. ఇది యాక్చువల్గా ఇది ఉండే పార్ట్ని నెఫ్రాన్ అని చెప్పి అంటారు. దీన్ని మనం పెద్దదిగా చేసి ఇక్కడ చిత్రంలో చూపించాము. ఇది మూత్రపిండంలో శక్తివంతంగా పనిచేసే ప్రామాణికం. నెఫ్రాన్లో ఈ కింది భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే, 1 బౌమెన్స్ క్యాప్సిల్స్, 2 ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, రెండవది హెన్లీస్ లూప్, 4వది డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఈ 4 భాగాలు నెఫ్రాన్లో ఉంటాయి. బౌమెన్స్ క్యాప్సూల్ చూడండి, దీన్ని బౌమెన్స్ క్యాప్సూల్గా గుర్తిస్తాము. దీనిని ప్రాక్సిమల్ కన్వల్టెడ్ ట్యూబ్యూల్ అంటారు. అలాగే దీన్ని డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్గా పరిగణిస్తారు. ఈ రెండింటికి మధ్యలో ఉండే ఈ వంపుని హెన్లీస్ లూప్గా అంటారు. ఇవి నెఫ్రాన్లో ఉండే భాగాలు. మొదటగా బౌమెన్స్ క్యాప్సూల్. దగ్గరగా చూస్తే బౌమెన్స్ క్యాప్సూల్ ఈ విధముగా ఉంటుంది. పైన పేర్కొన్న నెఫ్రాన్లోని భాగాలన్నింటినీ దగ్గరగా చేసి ఈ పిక్చర్స్లో మనం చూడవచ్చు. మొదటిది బౌమెన్స్ క్యాప్సూల్ ఈ విధంగా ఉంటుంది. రెండవది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. చూడండి, ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇది నెఫ్రాన్లోని విడి భాగాలన్నింటినీ నేను మీకు విడివిడిగా చిత్రంలో చూపిస్తున్నాను, గమనించండి జాగ్రత్తగా. ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. హెన్లీస్ లూప్. చూడండి, దీన్ని లూప్ ఆఫ్ హెన్లీ లేదా హెన్లీస్ లూప్గా గుర్తిస్తారు. హెన్లీస్ లూప్ ఇది ప్రాక్సిమల్ ట్యూబ్యూల్కు మరియు డిస్టల్ ట్యూబ్యూల్కు మధ్యన వంపు తిరిగి ఉంటుంది. చిత్రంలో మీరు గమనించగలరు. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దాని దగ్గర నుంచి చూస్తే ఈ రకంగా ఉంటుంది, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనే భాగము కలెక్టింగ్ ట్యూబ్నకు అనునాళంలోకి తెరుచుకుని ఉంటుంది. చూడండి ఈ రకంగా. అలాగే బౌమన్ క్యాప్సూల్స్లో రీనల్ ఆర్టరీ అనేక శాఖోపశాఖలుగా, గమనించండి, అనేక శాఖోపశాఖలుగా చీలి ఉంటుంది. దీనినే గ్లోమరోలస్ అని అంటారు. ఇది గ్లోమరోలస్. ఈ చిత్రాన్ని పెద్దదిగా చేస్తే గ్లోమరోలస్ ఇది. దీనిలో బౌమన్స్ క్యాప్సూల్స్ మీరు గమనించవచ్చు. చూడండి, రీనల్ క్యాప్సూల్స్ గుర్తించవచ్చు. ఈ చిత్రాన్ని పెద్దది చేస్తే ఇక్కడ గ్లోమరోలస్గా పరిగణిస్తాము. కన్వల్యూటెడ్ ట్యూబ్ లాగా బాగా వంపులు తిరిగి ఉన్నాయి. గమనించండి, ఇవన్నీ కూడా బాగా వంపులు తిరిగి ఉన్నాయి. ఇవి దాదాపుగా 12 మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి. 12 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి ఇవన్నీ. ఈ చిత్రాలని జాగ్రత్తగా గమనించండి. గ్లోమరోలస్, ఈ భాగాన్ని గ్లోమరోలస్ అని అంటారు. ఇది మీకు తెలిసిందే బౌమన్స్ క్యాప్సూల్. దీనిలో రీనల్ ఆర్టరీ అనేక శాఖోపశాఖలుగా 12 మిల్లీమీటర్ల పొడవుతో ఉంటాయి.
ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ టబ్యూలకు మరియు డిస్టల్ కన్వల్యూటెడ్ టబ్యూలకు మధ్యన ఉండే వంపును హెన్లీస్ లూప్ అని అంటారు. గమనించండి ఈ చిత్రంలో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ టబ్యూల్, ఇది ఈ భాగాన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ టబ్యూల్గా గుర్తిస్తారు. అలాగే ఈ భాగాన్ని డిస్టల్ కన్వల్యూటెడ్ టబ్యూల్గా అంటారు. ఈ నిలువుగా ఉండే భాగం కాదు, ఈ నిలువుగా ఉండే భాగాన్ని కలెక్టింగ్ డక్ట్ అంటారు. దీనికి వేరే విధులు ఉంటాయి. ఇక్కడ వంపు తిరిగి ఉన్నది మరియు ఇక్కడ వంపు తిరిగి ఉన్నది, వీటిని ఒకటి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ టబ్యూల్ గాను, రెండవది ఈ వంపు తిరిగిన భాగాన్ని డిస్టల్ కన్వల్యూటెడ్ టబ్యూల్ గాను గుర్తిస్తారు. ఈ మధ్యలో ఉండే వంపుని మాత్రము హెన్లీస్ లూప్ అని అంటారు. ఈ హెన్లీస్ లూప్లో అసెండింగ్ మరియు డిసెండింగ్ లింట్లు ఉంటాయి. అసెండింగ్ మరియు డిసెండింగ్ లింట్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి కలెక్టింగ్ ట్యూబ్, చూడండి ఇది కలెక్టింగ్ ట్యూబ్, ఇది డక్ట్ ఆఫ్ బెల్లీగా మారతాయి. ఈ చివరికి మెడుల్లాలోని రేనల్ పిరమిడ్లోకి తెరుచుకుని ఉంటాయి. మాల్ఫీజియస్ కార్పసల్ బౌమన్ క్యాప్సూల్ని మరియు గ్లోమరస్ ఈ రెండింటినీ కలిపి గ్లోమరోలస్, బౌమన్ క్యాప్సూల్ మరియు గ్లోమరోలస్ ఈ రెండింటినీ కలిపి మాల్ఫీజియస్ కార్పసల్ అని అంటారు. బౌమాన్స్ కార్పసల్, చూడండి ఇక్కడ చిత్రంలో మీరు గమనిస్తే ఈ రెండింటినీ కలిపి మాల్ఫీజియస్ కార్పసల్గా గుర్తించారు. దీనిలో ఈ భాగాన్ని గ్లోమరోలస్ అని అంటారు. ఇదివరకే మనం దీన్ని చిత్రంలో చూసాము. దీన్ని బౌమన్స్ క్యాప్సూల్గా గుర్తిస్తారు. ఈ రెండిటి యొక్క కలయికనే మాల్ఫీజియస్ కార్పసల్ అని అంటారు. ఇది ఒక బిందువు వలె వల్కలం వలె కనిపిస్తుంది మీరు గమనిస్తే. మూత్రవాహిని గురించి తెలుసుకుందాము. మూత్రవాహిని ప్రతి కిడ్నీ నుండి ఒక్కొక్క నాళముగా బయలుదేరి మూత్రాశయముకు చేర్చుతాయి. ఈ మూత్రవాహిని యొక్క విధి ఏమిటంటే ప్రతి కిడ్నీ నుండి ఒక్కొక్క నాళముగా, మనకి ఎన్ని కిడ్నీలు ఉంటాయి? 2 కిడ్నీలు ఉన్నాయి, అవునా? గమనించండి, దీని నుంచి ఒక నాళము ఆకుపచ్చ రంగులో ఉన్నది, దీని నుంచి మరొక నాళము ఆకుపచ్చ రంగులో ఉన్నది. ఇవి బయలుదేరి మూత్రాశయములకు చేరుస్తాయి. ఇవి ప్రతి కిడ్నీలో హైలస్ అనే పార్ట్ నుండి స్టార్ట్ అవుతాయి. హైలస్ అనే పార్ట్ నుండి బయలుదేరుతాయి. ఇవి 6 నుంచి 8 మిల్లీమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి. 6 నుంచి 8 మిల్లీమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి. ఉదకుహరంలో ఉన్న నాళ భాగాన్ని అబ్డామినల్ భాగం అని అంటాము. చూడండి, అబ్డామినల్ భాగము, అబ్డామినల్ పార్ట్ ఆఫ్ యూరిటర్ అనగా అబ్డామినల్ భాగము మూత్రవాహినికి అబ్డామినల్ భాగం అని చెప్తారు. అలాగే కటికుహరంలో ఉండు భాగాన్ని పెల్విక్ భాగం అని అంటారు. పెల్విక్ భాగము కటికుహరంలో కింద ఉంటుంది. చూడండి, దీన్ని పెల్విక్ పార్ట్ ఆఫ్ యూరిటర్ అనగా పెల్విక్ భాగము మూత్రవాహినికి ఉండే పెల్విక్ భాగంగా గుర్తిస్తారు. మరొక్కసారి చూడండి, ప్రతి కిడ్నీ నుండి ఒక్కొక్క నాళముగా బయలుదేరింది, ఆకుపచ్చ రంగులో ఉన్నవి. ఇవి హైలస్ నుండి బయలుదేరతాయి. ఇవి 6 నుండి 8 మిల్లీమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి. ఇవి పైన ఉన్న భాగాన్ని అబ్డామినల్ భాగమని, మరి కటికుహరంలో కింద ఉన్న భాగాన్ని పెల్విక్ భాగమని అంటారు. సరేనా? తరువాత మూత్రాశయము, యూరినరీ బ్లాడర్. మూత్రాశయాన్ని యూరినరీ బ్లాడర్గా గుర్తిస్తాము.
ఇది అండాకృతిలో ఉంటుంది. గమనించండి, ఇది అండాకృతిలో ఉంది. దీని యొక్క గోడలు మందమైన కండరాలతో కలిగి ఉన్నాయి. చూడండి ఎంత మందంగా ఉందో. ఇది మందపాటి కండరాలతో నిర్మించబడి ఉంటుంది. ఇది దీనికి కొంతవరకు వ్యాకోచించే గుణం ఉంటుంది. పశువులలో 3 నుండి 4 లీటర్ల మూత్రాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. పశువులలో ఏకంగా 3 నుండి 4 లీటర్ల మూత్రాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో పూర్వాంత భాగం, మధ్యస్థ భాగం మరియు పరాంత భాగాలు ఉంటాయి. పూర్వాంత భాగం, మధ్యస్థ భాగం మరియు పరాంత భాగాలు ఉంటాయి. చిత్రంలో గమనించండి. అవి ఈ పరాంత భాగాన్ని యురేత్రాతో కలుపబడి ఉంటాయి. యూరిటెరస్తో యురేత్రాతో కలపబడి ఉంటాయి. ఇక్కడ యూరేట్రస్ ఉంది. ఇక్కడ పరాంత భాగము మనకి కింద ఉంటుంది కాబట్టి ఈ పరాంత భాగము మీరు గమనిస్తే యురేత్రాతో కలపబడి ఉంటాయి. ఈ పలుచని గోడని ఇక్కడ పెద్దగా చేసి చూపించి దాని యొక్క భాగాలని ఇక్కడ వివరించారు. ఇది మనకు అవసరం ఉండకపోవచ్చు. పరాంత భాగము అనగా కింద ఉన్న భాగాన్ని యురేత్రాతో కలపబడి ఉన్నాయి. ఇది అండాకృతిలో ఉన్నది, మందమైన కండరాలతో ఉన్నది, దీనికి వ్యాకోచించే గుణం ఉన్నది. పశువులలో 3 నుండి 4 లీటర్ల మూత్రాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నది. దీనిలో పూర్వాంత భాగం, మధ్యస్థ భాగం, పరాంత భాగాలు కలిగి ఉంటాయి. పరాంత భాగం అనగా కింది భాగంని యురేత్రాతో కలపబడి ఉన్నాయి. తరువాత యురేత్రా గురించి తెలుసుకుందాము. యురేత్రా అనగా మూత్ర మార్గము. దీని ద్వారా మూత్రము బయటకు వెలువడును. ఇది 10 నుండి 12 సెంటీమీటర్లు పొడవు ఉన్నది. పొడవుగా నాళం వలె ఉన్నది. గమనించారా? కిడ్నీ పనిచేయే విధానం గురించి మనం తెలుసుకుందాము. కిడ్నీ ఏ విధంగా పనిచేస్తుంది? రీనల్ ధమని కిడ్నీలోకి ప్రవేశించిన తర్వాత అనేక శాఖోపశాఖలుగా చీలడం మనం చూసాము. దానినే గ్లోమరోలస్ అని అన్నాము. గ్లోమరోలస్ యొక్క విధి ఏమిటంటే, గ్లోమరోలస్లో ఉన్న రక్తము గరాటు ఆకారంలో ఉన్న బౌమన్స్ క్యాప్సిల్స్లోనికి వడగట్టబడుతుంది. ఇది వడగట్టుతుంది గ్లోమరోలస్. కాబట్టి ఇందులో ఉండే మలిన పదార్థాలు, నీరు, గ్లూకోజు, లవణాలు అనగా సోడియం కానీ, పొటాషియం కానీ, క్లోరిన్ వంటి లవణాలు, వీటన్నిటినీ వడగడుతుంది. మరియు యూరియా మరియు క్రియాటినిన్ అనేవి ఉంటాయి. శరీరానికి ఉపయోగపడే పదార్థాలైన గ్లూకోజ్, లవణాలు మరియు నీటిని కన్వల్యూటెడ్ టబ్యూల్ హెన్లిస్ లూప్ నందు గ్రహించబడతాయి. అర్థమైందా? శరీరానికి నీరు, గ్లూకోజు, ఈ లవణాలు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కన్వల్యూటెడ్ టబ్యూల్ హెన్లిస్ లూప్ నందు గ్రహించబడుతుంది. తర్వాత డక్ట్ ఆఫ్ బెల్లీని మూత్రనాళం ద్వారా, అంటే వేస్ట్ మెటీరియల్ ఏమైతే ఉంటుందో దానిని మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోనికి చేరుస్తుంది. అవసరమైన పదార్థాలన్నింటినీ కూడా దీని కన్వల్యూటెడ్ టబ్యూల్ హెన్లిస్ లూప్ గ్రహిస్తుంది. అవసరం లేనివి ఏమైతే వేస్ట్ మెటీరియల్ ఉంటాయో వాటిని డక్ట్ ఆఫ్ బెల్లీని మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోనికి చేరుస్తాయి. యూరిన్ తయారవ్వాలంటే మనము నెఫ్రాన్ల సంఖ్య మరియు గ్లోమరస్లోని రక్తపీడనము, వడగట్టే రేటు మరియు తిరిగి మూత్రనాళంలో గ్రహించబడే రేటు మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. యూరిన్ ఎలా తయారవుతుందంటే, యూరిన్ తయారవడం అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. యూరిన్ తయారవడం అనేది నెఫ్రాన్ల యొక్క సంఖ్య మరియు గ్లోమరోలస్లోని రక్తపీడనము, వడగట్టే రేటు ఎంత టైంలో వడగడుతుంది మరియు
నాళాల్లోనికి తిరిగి గ్రహించబడే రేటు. నాళాల్లోకి కనుక వేస్ట్ మెటీరియల్ అంతా నాళాల్లోకి పోతుంది. అలాగే మనకి శరీరానికి ఉపయోగపడే పదార్థాలు అన్నీ కూడాను కన్వల్యూటెడ్ ట్రబ్యూల్ హెన్నిస్ లూప్ నందు గ్రహించబడుతుంది. ఇది ఎంతసేపట్లో ఈ నాళాలలోకి తిరిగి గ్రహించబడే రేటు మీద ఆధారపడి ఉంటుంది. కిడ్నీ పనిచేసే విధానం గురించి నేర్చుకుందాము. మీరు జాగ్రత్తగా ఈ చిత్రాన్ని గమనించండి. నేను పక్కన చదువుతూ ఉంటాను. ఈ చిత్రాన్ని మాత్రం మీరు గమనించండి. కిడ్నీ యొక్క విధులు. ఇవి శరీరంలో మలినాలను తొలగిస్తాయి. శరీరంలో ఉండే మలినాలని తొలగిస్తాయి. అలాగే శరీరంలో ఉండే నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తాయి. అనగా రక్తంలోని నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తాయి. అలాగే రక్తంలోని రసాయన పదార్థాలని క్రమపరుస్తాయి. రక్తం యొక్క పీహెచ్ని, మనకు రక్తానికి కొంత పీహెచ్ విలువ ఉంటుంది. ఆ పీహెచ్ విలువని క్రమపరుస్తుంది. చివరగా విష పదార్థాలను కూడా తీసివేస్తుంది. ఇవి కిడ్నీ యొక్క విధులు. ఈ చిత్రాన్ని మీరు గమనిస్తే కిడ్నీ ఏ రకంగా పనిచేస్తుందని మీకు వివరించడానికి కొంతవరకు ఈ చిత్రం ఉపయోగపడుతుంది. చూడండి, ఇది ఒక మెషిన్ వల్లే పనిచేస్తుంది. జాగ్రత్తగా ఈ పిక్చర్ని గమనించండి. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. కిడ్నీ యొక్క విధులని ఈ చిత్రం ద్వారా తెలియపరచడానికి ప్రయత్నించాను. శరీరంలో మలినాలను కానీ, నీటి శాతాన్ని కానీ, రసాయన పదార్థాలను క్రమబద్ధీకరించడం, విష పదార్థాలను తీసివేయడం. చూడండి, యూరిన్ అవుట్ అనగా మూత్రాశయం ద్వారా మూత్రాన్ని బయటకు పంపించడం, అంటే వేస్ట్ మెటీరియల్ని బయటకు పంపించడం. మనకు ఉపయోగపడే బ్లడ్ని, ఫిల్టర్ అయిన బ్లడ్ని విడిగా చూసారా ఎట్లా చేస్తుంది. ఇది వేస్ట్ ఏదైనా ఉంటే అది యూరిన్ ద్వారా మనకు బయటకు వస్తుంది. అది ఈ రకంగా కిడ్నీ విధులని మనం గుర్తించాము. తరువాత కోళ్లలో కిడ్నీలు ఎలా ఉంటాయి అని గమనిద్దాము. కోళ్లలో ఉండే కిడ్నీలు పొడవుగా ఎరుపు మరియు గోధుమ రంగులో ఉంటాయి. గమనించండి, కోళ్లలో ఉండే కిడ్నీలు పొడవుగా ఉన్నాయి. గమనించారా? మనుషులకి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటే కోళ్లలో ఉండే కిడ్నీలు ఎరుపు మరియు గోధుమ రంగులో ఇలా పొడవుగా ఉన్నాయి. దీనిలో కూడా మూత్రవాహిని, రీనల్, ఇదిగో రీనల్ వెయిన్ మరియు పెల్విక్ భాగాలుగా ఉన్నాయి. మూత్రవాహిని, రీనల్. ఓకే, రీనల్ కిడ్నీ లోపల ఉండే భాగము. రీనల్ అనేది కిడ్నీ లోపల ఉండే భాగం. ఇది మీరు గమనిస్తే కిడ్నీ లోపల ఉన్నట్టుగా చిత్రంలో చూపబడింది. కిడ్నీకి వెలుపల ఉండే భాగాన్ని పెల్విక్ భాగం అని అంటారు. కిడ్నీ లోపల ఉండే భాగాన్ని రీనల్ పార్ట్గా గుర్తిస్తారు. ఇది నేరుగా క్లోయక. గమనించండి, ఈ భాగం మొత్తాన్ని క్లోయక అని అంటారు. క్లోయక అనే భాగంలోకి తెరుచుకొని ఉండును. చూసారా ఏ రకంగా తెరుచుకుని ఉందో? ఈ భాగాన్ని క్లోయక అని అంటారు. అయితే కోళ్లలో మూత్రాశయం అనేది ఉండదు. మూత్రము మరియు రెట్ట రెండు కలిపి విసర్జించబడతాయి. మూత్రము కానీ రెట్ట కానీ రెండు కలిపి విసర్జించబడతాయి. మానవులలో మాత్రము మూత్రాశయం ఉంటుంది మనకి కదా. కోళ్లలో మాత్రము మూత్రము మరియు
రెట్ట రెండు కలిపి విసర్జించబడతాయి. దీనిలో యూరిక్ యాసిడ్ ఉంటుంది, కానీ యూరియా ఉండదు. యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది, కానీ యూరియా అనేది ఉండదు. ఇది కోళ్లలో ఉండే కిడ్నీల గురించి తెలుసుకున్న భాగము. దీంతో మూత్రాశయ వ్యవస్థ అనేది కంప్లీట్ అయింది. మీకు బాగా అర్థమైందని చెప్పి భావిస్తున్నాను. ధన్యవాదములు.